ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అనుదిన ఆహారంలో ఈ దినము ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును సనుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి బైబిల్ గ్రంథములో వివిధ భక్తులు చేసిన ప్రార్థన ఫలితము, వారు పొందిన ప్రార్థన ద్వారా ఆత్మీయ ఆశీర్వాదాలు మనకు ఆపాదించుకుంటూ మనం కూడా ప్రార్థిస్తే ఆ భక్తులు పొందిన ఆత్మీయ ఫలములు, ఆశీర్వాదములు, కృపలు పొందుకోవచ్చు అని ఆత్మదేవుడు మనకు నేర్పించిన కొలది మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అనుదిన ఆహారంలో అబ్రహాము యొక్క ప్రార్థన దగ్గరికి మనం వచ్చాం. ఆదాముల ప్రార్థన దగ్గర నుండి అబ్రహాము ప్రార్థన ఒక్క దినంలో పూర్తయ్యేది కాదు కాబట్టి కొన్ని దినాలుగా అబ్రహాం ప్రార్థనను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులరా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచినవాడు, అబ్రహాము ఇజ్రాయేలీల మూల పురుషుడు. ఇలాంటి గొప్ప మన మూల పురుషుడైన మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు ప్రార్థించి ప్రభు గారి దగ్గర గొప్ప ఆశీర్వాదాలు ఏ విధంగా పొందాడో కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని జాగ్రత్తగా మీరందరూ ఈ యొక్క అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకుంటూ మనందరం కూడా ఇలాంటి ప్రార్థన అనుభవంలోకి రావాలని నా కాంక్ష, నా కోరిక, నా యొక్క ప్రార్థన. ప్రియులరా, ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనము నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను అంటే 22వ వచనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది కదా, నిన్న ధ్యానం చేసుకుందాం. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకి వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతులను నిమిత్తము ఆ పట్టణమును నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చు వాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడినలా వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను. ప్రియులారా, ఇక్కడ అబ్రహాం గారు దేవునితో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. అయ్యా, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా? ఒకవేళ ఎక్కువ మంది దుష్టులుంటే ఆ దుష్టులను బట్టి నీతిమంతుల కుటుంబాలను కూడా మీరు నాశనం చేసే దేవుడు కాదు కదా. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట మీకు దూరం అవ్వాలి.
నీతిమంతుని దుష్టునితో సమానంగా ఎంచుట మీకు దూరం అవ్వాలి. తండ్రి కాబట్టి ఎంత చనువుగా చూడండి, ఎంత చనువుగా దేవునితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాము దేవునితో అలాంటి సంబంధం కలిగి ఉన్నాడు. దూరమవును గాక అని దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు యెహోవా అన్నాడు, అలాగే ఆ సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతుల్లా కనబడితే ఆ పట్టణాన్ని అంతా నేను కాపాడుతాను. తర్వాత చూడండి, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాటలాడ తెగించుస్తున్నాను. చూడండి, కేవలము లోతు కుటుంబాన్ని కాపాడాలనే ఒక ఆశతో, అయ్యా నేను ధూళి లాంటోడిని, దుమ్ము లాంటోడిని, మీతో మాట్లాడడానికి నేను తెగిస్తున్నాను అంటే అర్థం ఏంటి? మీరు ఒకవేళ నన్ను శపించినా నేను శాపానికి గురవుతాను. మీరు వేసే ఏ శిక్షనైనా నేను భరిస్తాను. మీరు వేసే ఏ ఒక్క భారాన్నైనా నేను మోస్తాను. ఎందుకనగా అక్కడ నా బంధువైన లోతు కుటుంబాన్ని నేను కాపాడాలి అనే ఒక కాంక్ష కలిగి తెగించెను అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమండి, విశ్వాసులకు తెగింపు అవసరం, దైవ సేవకులకు తెగింపు అవసరం. తెగింపు అంటే అర్థం ఏంటంటే ఒక ధైర్యము, ఒక నిశ్చయత. భక్తి విషయంలో, దేవుని విషయంలో ఏమైనా చేయడానికి ప్రాణాన్ని లెక్క చేయకూడదు. లోక సంబంధమైన వాటిని లెక్క చేయకూడదు. తెగింపు అవసరం. దానియేలు, అరే బాబు, నువ్వు ప్రార్థన చేస్తే ఆ సింహాల బోన్లో వేస్తారంటే ప్రార్థన ఆపేశాడా? ఏమండి, ఆయన రేంజ్ ఏది అక్కడ? ఆయన స్థాయి ఏంది? ఆ దేశంలో రాజు తర్వాత రాజుగా అధికారం చెలాయించేవాడు. అంత స్థాయి ఉన్న దానియేలు తెగించాడు. నా దేవుని కోసము నా ప్రాణం పోయినా పర్వాలేదు, సింహాల బోనులు నన్ను వేసినా పర్వాలేదు, కానీ ప్రార్థించటం మాత్రము మానను. తెగింపు అవసరం. ఇంకా భక్తుల గురించి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా విశ్వాస విషయంలో, భక్తి విషయంలో, దైవిక సంబంధమైన వాటి విషయంలో తెగింపు, ఒక నిశ్చయత, ఒక ధైర్యము. ఆ పని చేస్తే ఏమవుద్దోనే, వాళ్ళు ఏమనుకుంటారేమోనే, వీళ్ళు ఏమనుకుంటారనే ఏమోనే అనేని అనుకుంటే ఎట్లా? దైవిక సంబంధమైన విషయాలు ఎవరేమనుకున్నా ఏమైనా ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి అని ఒక తెగింపు కావాలి. ఇక్కడ అబ్రాహాం గారు దేనికి తెగిస్తున్నాడు? లోతు కుటుంబాన్ని కాపాడాలా. అయ్యా, ధూళి దుమ్ము లాంటి వాడినైన నేను మీతో మాట్లాడడానికి తెగిస్తూ ఉన్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 మంది తక్కువ అయితే అని బేరమాడతాడు. 5 మంది తక్కువైనా కూడా ఓకే. ఒకవేళ అక్కడ 40 మందే కనబడుతురేమో అన్నప్పుడు ఆయన 40 మందిని బట్టి కూడా నాశనం చేయను. అతడు ప్రభువు కోపపడని యెడల నేను మాట్లాడేదను. ఒకవేళ ఇదిగో 20 మంది కనబడదురేమో అని అన్నప్పుడు 20 మంది కనబడ్డా కూడా ఓకే. అంతటా ప్రభు కోపడిన యెడల నేను ఇంకొక మారు మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందునను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి వెళ్ళెను. చూడండి ప్రియులారా, 50 మంది దగ్గర నుంచి 10 మంది దగ్గరికి కూడా తీసుకొచ్చాడు. 10 మంది ఉన్నా నేను
10 మంది నీతిమంతులు సొదొమలో ఉన్నా కూడా ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను అబ్రహాం, నీ తపన నాకు తెలుసు, నీ యొక్క ఆలోచన నాకు తెలుసు, నువ్వెవరి గురించి నా దగ్గర ఇంత ప్రాధేయపడుతున్నావో ప్రార్థిస్తూ ఉన్నావో నాకు అన్నీ తెలుసు, కాబట్టి నేను ఆ పని చేస్తానని చెప్పి ప్రియులారా ఇక్కడ యెహోవా దేవుడు అందుకేనండి లోతు కుటుంబాన్ని రక్షించడానికి ఇద్దరిని పంపించాడు. లోతు కుటుంబాన్ని రక్షించడానికి ఇద్దరిని పంపించాడు. దేవుడు అంత ఈజీగా తన యొక్క బిడ్డల యొక్క కాంక్షను తీర్చకుండా ఉండే దేవుడు కాదు. బిడ్డల మాటలు త్రోసివేసే దేవుడు కాదు. ఈ అనుబంధము, ఈ ప్రార్థన అనుబంధము, దేవునితో మాట్లాడడం అంటే దేవుని దగ్గర ప్రార్థించడమేనండి. ప్రభువుకు మనకు ఇలాంటి అనుబంధం ఉండాలి ప్రియులారా. కాబట్టే అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రిగా మారాడు, అంత గొప్ప దేవుడు అయ్యాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క దినంలో మనం కూడా భక్తిలో తెగింపు అవసరం, భక్తిలో ఒక నిశ్చయత, ఒక ధైర్యం అవసరం. దేవుని కోసము ప్రాణం ఇవ్వడానికైనా రెడీ అవసరం. అటు ఇటు కాని భక్తి, ఏదో బతకడం కోసం దేవుని వాక్యాలు చెప్పుకుంటూ బ్రతికే భక్తి అవసరం లేదు. అలాంటి వారిని మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. దేవుని కోసం బ్రతకాలి, ఒక తెగించి బ్రతకాలి. ఇదని మా అబ్రహాం గారి యొక్క ప్రార్థనను బట్టి ఆత్మదేవుడు మనల్ని ఆ విధంగా బలపరచునుగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ అబ్రహాము ఏ విధంగా తెగించి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడో, విన్నవించుకుంటూ ఉన్నాడో, ఒక కుటుంబాన్ని రక్షించడం కోసం ఎంత గొప్ప ప్రార్థన ఇక్కడ చేస్తూ ఉన్నాడు. అలాంటి ప్రార్థనను ఈ వాక్యం వింటున్న దైవ సేవకులకు, విశ్వాసులకు దయచేయండి. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఈ దినమెల్లా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.